ఈ రోజు మనం చూడబోయే గ్రామం ముప్పర్తిపాడు. ఈ గ్రామం పచ్చని పొలాల మధ్య ఉన్న వ్యవసాయ ఆధారిత గ్రామం. ఇప్పుడు మనం చూడొచ్చు గ్రామం వెళ్తుంటే వరిచేలు ఏ విధంగా కనిపిస్తున్నాయో. కోతలు అయిపోవడంతో ఇలా కనిపిస్తుంది, కానీ కోయిక ముందు అయితే పచ్చని చాపపరిచినట్టు చాలా అందంగా అయితే మన కంటిని కట్టి పడేస్తాయి ఈ పచ్చని పొలాలు. పెద్ద మండువాలు ఇళ్ళు, గ్రామం మధ్యలో చెరువు, ఇవన్నీ ఈ గ్రామంలో అందంగా అయితే కనిపిస్తాయి. ఇక ఈ ముప్పర్తిపాడు అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్య పట్టణమైన విజయవాడకి 127 కిలోమీటర్ల దూరంలోను, అలాగే దగ్గరలోని ముఖ్య పట్టణమైన తాడేపల్లిగూడెంకి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. మనం ఈ ముప్పర్తిపాడు గ్రామం వస్తుంటే ఏ విధంగా ఉందో చూసాం కదా. అంటే ఇప్పుడు వరిచేలు కోసేయడం వల్ల అటు ఇటు అయితే ఖాళీగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ నూర్పులు అంటే మళ్ళీ ఇప్పుడు కొత్త మొక్క నాటుతారన్నమాట. ఈ నాటిన తర్వాత అయితే ఫుల్ గ్రీనరీగా అయితే కనిపిస్తుంది అన్నమాట అటు ఇటు. ఈ గ్రామం మొత్తం మనం చెప్పుకున్న విధంగా పెంకుటిల్లు, చాలా పెద్ద పెద్ద పెంకుటిల్లు అయితే ఉన్నాయంట. ఒకసారి గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఇంకా స్టార్టింగ్ లోనే మనకి పెద్ద హౌస్ అయితే కనిపిస్తుంది. పెద్ద ఆయన ఉన్నారు. ఈ హౌస్ గురించి ఆయన అడిగైతే తెలుసుకుందాం. ఇల్లు ఎవరు కట్టించారంటారండి? మా 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 నాన్నలో. మీ నాన్నలో? అన్నదమ్ములు అందరూ కలిపి కట్టించుకున్నారంటారా? 6 కలిపి కట్టించుకున్నారు. అప్పుడు 6 కలిపి ఉండేవారు ఉమ్మడి కుటుంబం. అప్పుడు అన్నదమ్ములు అందరూ ఒదుక్కునే ఉండాలని లెక్క ఉండేది, చేత అలా కట్టేది. ఓకే ఓకే. ఇప్పుడు కలిపి ఉండట్లేదు. కలిపి ఉంటే అంటే పిల్లలు బయట వెళ్ళాక తలకో ఇల్లు ఇంకో దుక్కుని కట్టుకుంటాం, అలా జరుగుద్ది కదా. కొంతమంది ఇక్కడే ఉన్నారు, కొంతమంది ఇంకో దుక్కు వెళ్ళలేదు. ఏమన్నా ఫంక్షన్లు అవి చేసుకుంటారంటారు ఇప్పుడు ఇంట్లో? ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు అవి చేసుకుంటారా? పెద్దోళ్ళు అయిపోయారు. రండి మీరే చూపించారు కానీ ఒకసారి ఇల్లు చూపించండి. ఇప్పుడు ఇది మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ ప్లేస్ ని ఏమంటారండి? ఇప్పుడు ఇది అందరూ ఉమ్మడిగా కట్టించుకున్నారు. అప్పుడు ఇంతని చందా వేసుకుని తలకో 1000, తలకో 500 అని వేసుకుని ఎంత చేశారు. మొట్టమొదల నేల కింద ఉండేది. తర్వాత మేము ఎదిగిన తర్వాత ఇది కట్టించుకున్నాం కింద సపడగా. అసలు యజమాని మా తాతగారు ఎదురు కొండయ్య గారు. ఈ అన్నదమ్ములేమో ఒక ఆయన
రామానాయుడు, ఒక ఆయన నారాయణమూర్తి, ఓకే ఓకే, ఒక రామన్న గారు, ఒకడు బాపన్న గారు, సువర్ణ గారు, అలా పేర్లు పెట్టుకున్నారు. అంటే ఈ ఎక్కడి నుంచి అయినా వచ్చారంటారా ఆయన మీ తాతయ్య గారు? మా తాతయ్య మేము ఎరుగుదామండి, తాతయ్యనే మా నాన్ననే ఎరుగుదాం తప్ప మా తాతయ్యనే అడగం. ఓకే ఓకే, వ్యవసాయం చేస్తా కట్టించారంటారు అప్పట్లో? మా తాతగారు ఉండగా ఈ 6 కలిపి కట్టుకున్నారు. అదే ఉమ్మడి ఉండాలి. 6 కుమారులను ఇద్దరు అందరూ ఆడపిల్లలు ఆవిడ ఆయనకి, అలాగనమాట. ధాన్యం అది పండిస్తున్నారు ఇప్పటికి? అవునండి, వ్యవసాయం చేస్తారట మీ అబ్బాయి? వ్యవసాయం కొంత ఊరి చేస్తున్నాం, ముసలోళ్ళు అయ్యాక చేయలేక మీరు చేయలేదు. మీ పిల్లలు బయట ఉద్యోగాలు చేస్తారంట? మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి, మా అబ్బాయిలు జాబులు చేస్తున్నారు కొందరు. ఓకే, అయితే ఎన్ని సంవత్సరాలు అయిందంటారండి ఇల్లు? ఇది ఇల్లు 100 సంవత్సరాలు దాటేసిందండి ఇది? ఎలాగండి? ఎన్ని సంవత్సరాలు అయిందంటారండి కట్టా? 100 పైన వాళ్ళు కానీ తక్కువ. అప్పట్లో అంటే మాకు ఎలా తెలుసునంటే, ఇప్పుడు పొన్ను కట్టి ఇవి ఉంటాయి కదా, దాన్ని బట్టి తెలుసు. ఓకే, అప్పట్లో తాతయ్య గారు ఎలా కట్టారా అని చెప్పారా? అది మనకి ఏం తెలుస్తుందండి, మా తాతయ్య గారు అప్పుడు మొత్తం అంతా కూడా టేకే. ఒక స్తంభం కానీ, ఒక దూలం కానీ, ఒక వాసం కానీ ఏది కూడా రెండో జాతి లేదు. మొత్తం అంతా టేకితోటే కట్టారు. ఓకే, మొత్తం అంతా టేకే, రెండో జాతి లేదు. అదే తర్వాత మన వాళ్ళందరూ సముద్రం చూడండి ఎక్కడ ఎలాగ ఉంటుందా, సముద్రం బాగా కట్టారు. ఇక్కడ ఇది వరకునా? చూడండి. అవునండి, ఇవి ఓకే చెక్కుడు మాట అండి, అది మోడల్స్ చూసుకుంటారు. ఇదంతా చేత్తో ఎన్ని రోజులు చెక్కారో అసలు ఐడియా ఉందంటారా? నవ్వుచి ఎలా చెక్కారా? ఇది చాలా ఆ భక్తులు చాలా మందిని తీసుకొచ్చి చూపెట్టేవాడు. ఈ చెక్కుడు గురించి ఎవరు చెక్కారా చూడరా అనేవాడు. అవునండి, ఇప్పుడు అంతా మిషన్. అప్పుడు ఆ పని వాళ్ళు ఆ గొడవ ఏదండి. అవునండి, ఇది ప్లాస్టింగ్ తర్వాత చేయించినట్టున్నారు. చాలా మంది చూస్తారు వచ్చి మీల్లో. ఇప్పుడు మా నిరుడే ఇప్పుడు స్టూడియో తీసారండి ఇందులో. ఏ సినిమా తీసారండి? మా సినిమాలు ఎట్ట కదండి, ఒక 2 ఆడపిల్లలను తీసుకొచ్చి యాక్షన్ చేసినట్టు ఇవన్నీ చేసేది. ఓకే, అది మా ఊరు పడాల, అది పేరు ఏం పేరురా, పడాల పల్లారెడ్డి కొడుకు, చిన్న కొడుకు పేరు. అదే షార్ట్ ఫిల్మ్ ఉంటదండి, ఇప్పుడు ఫోన్ లో చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. మరి పర్మిషన్ ఇచ్చారా? చాలా మంది ఎవరైనా నిలిపోడైపోద్దని. ఇప్పుడు ఏదో సరదాగా వెళ్దాం పోనే వచ్చాము. అదే దొంగబాదల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ లోగిలి ప్లాను అన్ని వాళ్ళకి తెలిసినాయి. వాళ్ళు ఫోన్ చేసేవారు మాకు, ఏంటి ఇక్కడ మీరు సూర్య చేస్తున్నారంట, రాస్తున్నారంట, చూస్తున్నారంట. ఏ ఫేసింగ్ అండి ఇల్లు ఇది? ఏ ఫేసింగ్ ఉంటుంది ఏంటి? ఈ సింహద్వారం ఇటు తూర్పు అంటారా? తూర్పు అండి, తూర్పు. ఓకే ఓకే, సింహద్వారం తూర్పు సింహద్వారం. ఇంకా అందరూ మీ ఫ్యామిలీ 100 సంవత్సరాలు అంటే ఒక 2-3 జనరేషన్స్ అయిపోయి ఉంటాయి దీంట్లోనే. 2-3 అప్పట్లోనూ 6 అన్నదమ్ములు అందరూ ఉదుక్కుని ఉండాలనో తీరి ఉండేది. ఇప్పుడేమో ఇంకా అదేమో లేదు, ఎవరికాళ్ళే ఏమన్నా తీరి అన్నట్టు. అవునండి, అదే అనమాట. ఇప్పుడు మాల్లో ఎక్కడా లేదండి. ఈ మధ్యలో ఇంత ఖాళీ ప్లేస్ అంటే కష్టం కదండి. అది ఉంటే మళ్ళీ ఒక పెద్ద ఇల్లు కట్టేసుకొచ్చి అని చూస్తారు ఆ గ్యాప్ లోని. మరి మన వర్షాలకు పడిపోయినట్టుంది ఇది. పర్లు బాగానే పడింది అంటారా? బాబా 7 పంటలు బాగానే పడినాయి, అయితే ఎక్కువ తుఫాన్ దెబ్బకి ఏమైనా పడిపోయినండి. అవునండి, పడిపోయి ఏమో పని అవుతుంది. అవునండి, అవును. రేట్లు నుంచున్నాయి అలా కోస్తున్నారు అంతే. ఓకే,
దెబ్బతిన్నారండి రైతులు పాపం చేసేవాళ్ళు. సరే, థ్యాంక్స్ అండి. ఇంటి గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, సరే. ఈ ఇంట్లో ఏంటంటే ఒక పల్లెటూరులో ఏమేమి వాడతారో అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూడొచ్చు. ఒక సైకిల్, అంటే ఈ సైకిల్ కూడా క్యారేజ్ మన పొలాలుగా వెళ్ళినప్పుడు గడ్డి అది కోస్తే ఇబ్బంది పడకుండా తాడు ఇదంతా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మడత మంచాలు పొలం దగ్గర వేసుకుని ఇది వరకు కూడా చాలామంది వాడేవారు. ఈ మధ్యకాలంలో మడత మంచాలు కూడా వాడట్లేదు. అలాగే ఏదో ఒక సినిమాకి లొకేషన్కి ఏ విధంగా అయితే ఉంటుందో ఒక పెంకిటిల్లు ఆ విధంగా చూడొచ్చు. ఇక్కడ బస్తాలు, ధాన్యం బస్తాలు, అంటే ఈ రియల్గా వేసినవి ఏదో ఒక సెట్టింగ్ కోసం కాదు. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక భోషానం కనిపిస్తుంది. అప్పట్లో అన్ని దాసేవారు. భోషానం గురించి చాలా వీడియోస్లో అయితే చూసాం కదా, అదే రకంగా అక్కడ కూడా ఒక భోషానం కనిపిస్తుంది. ఈ పైన ఒక నుచ్చుని, ఈ నుచ్చుని కూడా ఈ మధ్యకాలంలో అన్ని స్టెప్స్ పెట్టేశారు. ఒకప్పుడు ఈ పెంకిటిల్లు ఎక్కాలన్నా ఏదన్నా ఇలాంటివి వాడేవారు అన్నమాట. ఓ, చివరిగా వస్తే ఇక ఈ చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు. ఇప్పుడంటే వాటర్ కోసం ఇంజిన్స్ ఇవన్నీ చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే వచ్చేసినాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. ఒక చేనికి వాటర్ తోడాలంటే బోధి నుంచి అక్కడ కూర్చుని దాన్ని ఇలా తిప్పుతుంటే ఈ వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళేది అన్నమాట. అలా ఎంత టైం పట్టినా అంత టైం పని చేస్తూనే ఉండేవారు. ఈ చూడొచ్చు, ఇప్పుడు అయితే ప్రస్తుతం పక్కన పెట్టి పైన పెట్టి ఉంచారు. ఇలా తిప్పుతుంటే వాటర్ అందులోంచి ఇలా యువతల సేలోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటారంటారంటే దీని పేరు సిమెంట్ కాదు. ఓకే, మేము ఏదో కంగమంగా చేయించాం కానీ మట్టి పండ్లాన్ని పడిపోతుంది. ఇదంతా మట్టి పైన ఇలా సిమెంట్ మీరు చేయించుకున్నారు? ఎవరికాడ చేయించాం మేము. కొని ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిందా. అమ్మేశారండి వాటర్లో? మేము కొనుక్కున్నాం. మీరు కొనుక్కున్నారు? వాళ్ళు అమ్మేశారు ఇంటికాల వాళ్ళు? ఇంటికాల వాళ్ళు వాళ్ళ ఫైనాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఓకే ఓకే, పని బాగానే ఉంది. ఇంకొకటి అమ్మేయడం వాళ్ళు మీరు తీసుకుని ఇలా సిమెంట్ చేయించుకున్నారు అనమాట. ఓకే, ఎన్ని పోర్షన్లు అంటారు ఇది? 6 పోర్షన్ల. అటు 3 ఇటు 3. అసలు లోకి పాత అక్కడ ఉండేదంట. వెనక చూద్దాం. వెనకాల భోషాను అప్పటిదేనేమో, మీకు ఐడియా ఉంటుందంటారా? నాకు తెలియదు. ఆయన
ఈ గ్రామం మొత్తం ఇప్పుడే కోతలైనవి కదా, ఒక వ్యవసాయానికి సంబంధించి ఎక్కడికక్కడ సంచులు కానీ ఆ ధాన్యం పట్టినవి కానీ కనపడుతున్నాయి. ఈ హౌస్ కూడా చాలా పెద్ద హౌస్, మండువా లోగిలి కాదు కానీ మామూలుగా 1 2 3 4 5 పోర్షన్లు ఉన్న ఒక పెద్ద హౌస్ అన్నమాట ఇది. ఒకసారి చూద్దాం, ఎవరైనా ఉంటే మాట్లాడదాం, లేకపోతే ఇది బయట నుంచి చూసిన తర్వాత ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇంకా మండువా లోగిలి హౌసెస్ ఉన్నాయంట అక్కడ, అవి అయితే చూద్దాం క్లియర్గా. ఇక అల్లూరు వారి వీధి అని చెప్పి స్టార్టింగ్లో చూసాం కదా, ఈ వీధి అయితే చాలా బాగుంది. ఒక 100 years పైన హౌస్ అయితే ఒకటి ఉంది ఇక్కడ, ఈ మండువా లోగిలి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ హౌస్. అలాగే ఇక్కడ వర్షం మరి బయటకు పడడం కోసమేమో ఎక్స్ట్రా ఒక రూఫ్ అయితే ఇచ్చారు. అలాగే ఈ పక్కన మనకు ఒక మేడ కనపడుతుంది, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు మేడ కూడా అది. అలాగే ఒక పెంకిటిల్ కనపడుతుంది, చాలా బాగుంది ఈ వీధి అయితే. ఒక్కసారి ఈ డిజైన్స్ అన్నీ చూద్దాం. ఈ హౌసే చాలా బాగుంది అనుకుంటే దీనికి సంబంధించిన ఈ సింహద్వారం అయితే ఇంకా బాగుంది. ఒకసారి డిజైన్ అయితే చూడొచ్చు. ఈ హౌస్ కాలంలో అయితే బయటకు వెళ్ళారంట, ఉంటే జాగ్రత్తగా పర్మిషన్ అడిగి లోన్ అయితే చూద్దాం మరి. అండి అంటే ఈ ముప్పర్తిపాడు అంటే ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడింది అంటారా, లేకపోతే ఇంకేమన్నా? వ్యవసాయం ఎక్కువ వ్యవసాయం. అది ఇప్పుడు కనబడుతుందండి ఎక్కడికక్కడ ధాన్యం ఇప్పుడు కోసారు కదా, ఆరబెడుతున్నట్టు ఉన్నారు. ఓకే, అవునండి అవును. ఇంకా ఈ గ్రామానికి సంబంధించి దగ్గరలో టౌన్ ఎక్కడికి వెళ్ళాలంటారండి? అత్తిలి కానీ పెప్పర్ కానీ. అత్తిలి కానీ పెప్పర్ కానీ తణుకు ఎంత దూరం వస్తుంది? తణుకు 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు.
ఓకే. గూడెం అయితే 15 కిలోమీటర్లు. స్కూల్ ఉందండి? ఉందండి. ఇదేనండి. 7th వరకు ఉంటుంది. ఈ ఊరు గ్రామ దేవత ఎవరు? గోగులం తల్లి. గోగులం. ఎప్పుడు ఉంటుందండి వాడు జాతర? దీని జాతర 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. 3 yearsకి ఒకసారి. ఓకే. మార్చి నెలలో 3 సంవత్సరాలకు ఒకసారి మార్చి నెలలో బాగా చేస్తారండి అప్పుడు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందోనండి? వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కాక ఇప్పుడు 2 years అయింది అన్నమాట. వచ్చే సంవత్సరం ఇక్కడ జాతర జరిగింది. 3 సంవత్సరాలు పూర్తి అయ్యాక 4 సంవత్సరాలు చేస్తారు. ఓకే సరే. అది మండువలోగిలి చూసామండి. లోన అల్లూరు వారితనం ఉంది. ఎవరు లేరండి అలా. ఊరు మొగలో ఒకటి ఉంది కదా, తీసామండి. ఇది హౌస్ చాలా పెద్దగా ఉంది. ఇది డిజైన్స్ అన్ని బాగుందండి. అయితే బయటకు వెళ్ళినట్టున్నారు. లేరండి, యువతల గేట్ కాడ లేరా? లేరండి, బయటకు వెళ్ళారని అన్నారు. ఓకే సార్, థ్యాంక్స్ అండి. గ్రామం మిడిల్లోకి రాగానే మనకి బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మధ్యలో చెరువు, ఇక్కడ ఒక రావి చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్ళే ముందు ఇంకొక విషయం ఏమిటంటే, ఈ గ్రామానికి సంబంధించి గోదావరి అబ్బాయి అనే ఒక యూట్యూబ్ ఛానల్ చాలామంది అయితే చూసే ఉంటారు వీడియోస్. తనది వచ్చేసరికి ఇదే గ్రామం అంట. ఆయన సొంత హౌస్ అయితే ఇక్కడ ఉంది. మరి హౌస్లో ఎవరైనా ఉంటున్నారో లేదో తెలీదు. ఒకసారి చూద్దాం. హౌస్ బయట నుంచి చూసిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళి అయితే చూద్దాం. మనం దూరం నుంచి చూసి రావి చెట్టు అనుకున్నాం, కాదు ఇది చాలా పెద్ద మర్రి చెట్టు. గ్రామాల మధ్యలో ఎక్కడో కానీ మర్రి చెట్టు అయితే కనిపించదు. సార్ ఇక్కడ ఏ దేవత ఎవరైనా అంటారా? దావత అండి, పూజ ఇస్తారు మామూలుగా. మర్రి చెట్టు మీద రాగి చెట్టు మొలిచింది. ఓకే ఓకే. పెద్ద చెట్టు. ఓకే, మర్రి చెట్టు మీద రావి చెట్టు మొలిచింది. మర్రి చెట్టు మీద రాగి చెట్టు మొలిచింది. రాగి చెట్టు మొలిచి రబ్బ మీద మొలిచి ఇలా దిగిపోయింది కిందకి. మీరు గుడి కింద కట్టారు దీనికి? దాని కింద వరకు విగ్రహాలు ఉండి కొత్త తేడా వచ్చింది, తీయేశారు. అది మామూలుగా పూజిస్తారు. మా 4 సతి గట్ట కొడుగుడ్లు పాలు గట్ట పోసేస్తారు. ఇక్కడ పోస్తారు. పాము ఏమన్నా వస్తుంది అంటారా? ఏం ఉందంటారు, మనం చూడలేదు. మీరు ఇంటి పక్కనే కదా, అందుకంటున్నాను అనమాట. ఎప్పుడు చూడలేదు, ఉందని దాంట్లో పోస్తారు. ఓకే, ఆ పక్కన ఒక గుడి ఉంది, అదే గుడి అంటారు? రామాలయం. రామాలయం బాగుందండి. చెరువు మధ్యలో. ఇది ఏమైనా గ్రామానికి సంబంధించిన చెరువు అంటారు? గ్రామానికి చెరువు. మంచిగా కింద వేస్తే మంచినీళ్ళు బాగట్లేదని మాలు బట్టలు ఎత్తుకుంటే దోళకే గేదెలకి మంచినీళ్ళకి అయితే కొలై వాటర్. మంచినీళ్ళకి అయితే అక్కడ నుంచి అక్కడ ఉంది అదని చెరువు. మళ్ళీ తర్వాత బయట ఉంది చెరువు. ఆ చెరువు ఒకటి మంచినీళ్ళు చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. సరేనండి. ఇంకేంటండి మీరేం చేస్తారండి? మామూలుగా వ్యవసాయం. వ్యవసాయం. చాలా మంది ఊరంతా వ్యవసాయం. వ్యవసాయం ఎక్కువ. చాలా చల్లగా అయితే ఉంది. ఒకసారి చెరువు చుట్టూరు కూడా ఒక రౌండ్ వేద్దాం. లొకేషన్ అయితే చాలా బాగుంది కాబట్టి ఒకసారి చుట్టూరు తిరిగి చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటో. ఓకే.
ఇక చెరువుకి పక్క వస్తే ఒక రామాలయం అయితే కనిపిస్తుంది. ఇక అదే విధంగా పల్లెటూరులో ఇది వరకు చెరువు దగ్గరికి వెళ్ళి బట్టలు అవి ఉతుకుతూ ఉండేవారు. ఇప్పుడు కాలంలో ఎవరు కనిపించట్లేదు, ఎవరికాళ్ళు వాషింగ్ మిషన్లు వేస్తున్నారు. ఇక ఈ గ్రామంలో అయితే ఇక్కడ బట్టలు ఉతుకుతూ చాలా మంది అయితే కనిపిస్తున్నారు చెరువు దగ్గర. ఇక ఈ గ్రామానికి సంబంధించి గ్రామ దేవతాలయం గోగులమ్మవారి గుడి చెప్పారు కదా, 3 yearsకి ఒకసారి అయితే జాతర జరుగుతుందని గ్రామ దేవతదే. ఒకసారి మరి డోర్ ఓపెన్ చేసి ఉంది, ఒకసారి ఇక ఈ గ్రామానికి సంబంధించి 8th క్లాస్ వరకే స్కూల్ ఉందంట. ఇక్కడ 8th క్లాస్ వరకు ఉందంటారండి, అంతే. తర్వాత 10th వెళ్ళాలంటేనండి ఇక్కడ పక్కన నియర్ బై కేశవరం అని చెప్పి 3 kilometerల దూరంలో ఒక స్కూల్ ఉంది. ఓకే, స్కూల్ కూడా చాలా బాగుందండి ఇది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనకి స్కూల్ ఎంత బాగా కట్టించి ఇచ్చినా తర్వాత అక్కడ లోన్ క్లీనింగ్ అది సరిగ్గా చేయించకపోయినట్టు మెయింటెనెన్స్ పేపర్స్ అవి పడేస్తా ఉన్నా నీట్ గా ఉండదు. మెయింటెనెన్స్ పరంగా బాగానే ఉంటుంది. మెయింటెనెన్స్ పరంగా బాగా. నెక్స్ట్ ఈ పెంకిటీలు కూడా బాగానే వాడుతున్నారు ఇది.
కొంచెం చిన్న 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 రిపేర్ ఒకటి ఉందండి, చేయించుకోవాలంటారా? గ్రామస్తులు ముందుకు వచ్చి వెళ్తారంటారా? ఉన్నారండి గ్రామంలో. యాక్చువల్గా ఇప్పుడు ఈ విలేజ్కి బాగా డొనేషన్స్ అవన్నీ బాగా వస్తాయండి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ స్కూల్కి కూడా 3 లక్షల రూపాయల డొనేషన్స్ ఉన్నాయండి. ఓకే ఓకే. పిల్లలకి చదువు పరంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం చేస్తూ ఉంటారు. ఓకే. అలాగే NMMS సాధించిన పిల్లలకేమో 10,000 రూపాయలు చొప్పున ఇచ్చే దాతలు ఉన్నారు. అలాగే నవోదయ సాధించినా కూడా మనిషికి 10,000 రూపాయలు ఇచ్చే దాతలు ఉన్నారు. ఉందండి స్కూల్కి చదువు పరంగా స్కూల్కి మంచిగా డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారండి. స్కూల్ ప్రభుత్వ స్కూల్ బాగా బాగు చేయాలని చెప్పని తప్పన వాళ్ళు ఉన్నారండి, గ్రామంలో ఉన్నారు. మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారండి? ఇక్కడ సబ్జెక్ట్ టీచర్స్ ఎవరు ఉంటారండి, అందరూ కూడా మామూలే. అందరూ మొత్తం అన్ని కూడా మేము డివైడ్ చేసుకుని మా యొక్క మేము డిగ్రీలో చదివిన దాన్ని బట్టి వాటిని బేస్ చేసుకుని మేము ఎంత హౌ ఫార్ వి బెస్ట్ అని ఇవ్వగలిగిన దాన్ని బట్టి మేము చెప్తూ ఉంటాం. ఓకే 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 సార్. సరే. ఓకే. ఇక ఈ ముప్పత్తిపాడు గ్రామంలో ఇది వరకు ఏంటంటే కొడవలకి పొదినెట్టడంలో మంచి ఫేమస్ అంటే ఈ గ్రామం. ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి అంటే బయట ఊర్లో వాళ్ళు వచ్చేవారు అంటారండి? ఇది ఎక్కడో కోలేరు నుంచి వచ్చేవారు. వచ్చి ఇక్కడ ఒకనాడు అవ్వకపోతే భోజనం చేసి భోజనం వచ్చేవాడు. భోజనం చేసి భోజించుకుని ఒక మూల పట్టుకెళ్ళేవాడు. ఇది కోత మిషన్ వచ్చాక ఇలా కూడాడిపోయింది. వీళ్ళకి ఏమైనా కల్పించే బాగుంటుంది. మరి కల్పించింది కాదులేండి మరి అది. ఇక ఇది వరకు ఏంటంటే కోతల కోసం ముందు వచ్చి ఇక్కడ ఉంటే లైన్లో ఉండేవారంట. వాళ్ళందరికీ మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతే తర్వాత రోజు కొడవల పని అవదని చెప్పి ఇక్కడే ఉండి ఇక్కడే భోజనం చేసి తర్వాత రోజు కోయించుకుని వెళ్తూ ఉండేవారంట. అలాగ వచ్చేవారు. అలా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ట్రాక్టర్లు అవి వచ్చిన తర్వాత తగ్గిపోయినట్టు ఉందండి. చెరువులు కాడ అవసరం అయ్యి 4-3 పట్టుకెళ్తాం. అంతే అంతే. రైలు చెరువులు, చేపల చెరువులు. ఓకేనండి. అంతే. ఇంకా నమస్తే అండి. అంటే ఇది వరకు చూసారు కదా ఆ జనాన్ని లైన్లో ఇట్లోని, మరి అప్పుడు ఇప్పుడు ఏంటంటారు తేడా? లేదండి, ఇప్పుడు అన్ని కోత మిషన్లు వచ్చాక ఇంకంతా కోత మిషన్ పోయించుకుంటున్నారు అందరూనే. ఇప్పుడు మేమేమో ఏదో పచ్చగడ్డి పోసిన ఓటీడండి పోసేస్తాం. ఇంకా దీనికి అలవాటు పడిపోయారు కదా. ఇంకా ఇంకా అప్పుడు ఇంకా రోజు అవ్వకపోతే ఉండిపోయేవారు అంటారండి. ఉండిపోరండి. అప్పుడు 50-100 పొలాలు కోసించుకోవడం. అవేమో ఇప్పుడు అంతా అయిపోయింది కదండి. ఇంకా అవునండి. ఇక్కడ కొడవలు కూడా ఇప్పుడు వచ్చి పిల్లలకి అవి కూడా తెలియదండి. అది తెలియదు. ఇప్పుడు మా తాతల వరకు గడ్డి కోయడానికి కొడవలు ఆడేవారు. ఏదంటే గడ్డి కోసం ఇప్పుడు మమ్మల్ని కోయమంటే మేము గడ్డి కోయలేం కదా. కోయలేదు కదా. మిషన్ వచ్చేసిందండి. ఇంక ఈ జనరేషన్ వరకు ఏమైనా కొంతమందికి అవసరం అవుతుంది. ఇంకా నెక్స్ట్ అది కూడా ఉండదు. 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఉంటుందండి. తర్వాత ఇంక ఈ పొడవలు కూడా ఇంకో ఆర్డర్ అండి. ఇంక రెడీమేడ్ వచ్చేస్తాయండి ఇవి కూడా. ఇంకో అది కత్తిల పని కూడా ఉండదు కదండి. ఇంకా ఇంకేమీ లేదు. అన్ని ఇంక ఇది ఒకటి ఇంకా అంతం అయిపోయినట్టు ఇంక ఇది అయిపోయింది. అయ్యయ్యా పనులు పోయినాయండి. ఇంకా మరి మీరు ఇంకా దీనికి అలవాటు పడిపోయారు కదా. మీ పిల్లలు కూడా దీంట్లో దించారంటారా? దీంట్లోనే పడి ఉన్నారా? అయ్యయ్యా. ఇంకా భవిష్యత్తు ఏంటంటే ఇంకా భవిష్యత్తు ఏమీ లేదు. ఇంకా మరి వాళ్ళు కూడా మళ్ళీ మార్చుకోగలగాలి ఇప్పుడు. మార్చుకోవాలి. అదేనండి. అంటే అలవాటు పడిపోయారు కదా, వదలలేరు గమ్ముని. వదలలేం కదండి. ఏదో 1-2 ఏదో తీసుకుంటారు. ఇంకా రెండో పని చేయలేరు. అలవాటు పడిపోయిన పని వదలలేరు గమ్ముని. సరేనండి. చేతి మీద పెట్టాలంటారు పొద్దునది. చేతి మీద పెట్టాలంటారు పొద్దున. చాలా అలవాటు ఉండాలేమో. ఈ కుక్కుళ్ళు అంటారు పొద్దున్న ఇలా చేతి మీద పెడతారా?
ఇదండి ముప్పర్తిపాడు గ్రామం గురించిన పూర్తి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి.